కందుకూరి పట్టణంలోని పేదలకు త్వరలో ఇళ్ల స్థలాలు అందిస్తామని, పేద ముస్లిం కుటుంబాలకు అందులో మొదటి ప్రాధాన్యత ఉంటుందని కందుకూరి శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా పట్టణంలోని 150 మంది పేద ముస్లింలకు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు చేతుల మీదుగా రంజాన్ తోఫే అందించారు. మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ షేక్ సలాం తన సొంత ఖర్చులతో నిత్యావసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఇంటూరు నాగేశ్వరరావు మాట్లాడుతూ ముస్లింల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. డబ్బు ఎంతో మంది దగ్గర ఉన్నప్పటికీ సేవ చేయాలి అన్న ఆలోచన, దానగుణం కొద్ది మంది మాత్రంలో ఉంటుందని ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలిపారు. ప్రతి ఒక్కరూ రంజాన్ పండుగ జరుపుకోవాలి అన్న మంచి ఆలోచనతో పేదలకు తొఫా అందిస్తున్న సలాంను అల్లా చల్లగా చూడాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ముస్లింలందరికీ ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు రియాజ్ మౌలానా, ఫైరోజ్ మౌలానా, ముజీబ్ మౌలానా, పట్టణ టీడీపీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, మాజీ అధ్యక్షులు పిడికిటి వెంకటేశ్వర్లు, రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధు, ఏపీ ఈడబ్ల్యూఐడి కార్పొరేషన్ డైరెక్టర్ పోకూరి రాంబాబు, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి బెజవాడ ప్రసాద్, నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి చదలవాడ కొండయ్య, నెల్లూరు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ రూబీ, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి సలాం, నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు షేక్ మున్నా, పార్టీ నేతలు జియావుద్దీన్, ఫిరోజ్, ఖలీల్, బాషా, ఒలి, వడ్డేళ్ల రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.